హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్ గా పెద్ది మూవీ రిలీజ్ అయ్యి రామ్ చరణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ వీడియోలో పెద్ది సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. మొదటిగా నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 48 క్రోర్ షేర్. ఈ మూవీ నైజాంలో 56 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. నైజాంలో పెద్ది మూవీ ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 24 క్రోర్ షేర్. సీడెడ్ లో 21.30 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ సీడెడ్ లో 2.5 క్రోర్స్ లాస్ గా నిలిచింది. ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 18 క్రోర్ షేర్. పెద్ది మూవీ ఉత్తరాంధ్రలో 23 క్రోర్ షేర్ కి పైగా కలెక్ట్ చేసింది. అంటే ఈ మూవీ ఉత్తరాంధ్రలో ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా ఈస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 10.2 క్రోర్ షేర్. పెద్ది మూవీ ఈస్ట్ లో 13 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే ఈస్ట్ లో పెద్ది మూవీ ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా వెస్ట్ విషయానికి వస్తే వెస్ట్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 8.25 క్రోర్ షేర్. పెద్ది మూవీ వెస్ట్ లో 9 క్రోర్ షేర్ కి పైగా కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ వెస్ట్ లో ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 11.2 క్రోర్ షేర్. పెద్ది మూవీ గుంటూరులో 13 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ గుంటూరులో ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా కృష్ణా విషయానికి వస్తే కృష్ణాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 9.30 క్రోర్ షేర్. పెద్ది మూవీ కృష్ణాలో 10 క్రోర్ షేర్ కి పైగా కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ కృష్ణాలో ప్రాఫిట్ గా నిలిచింది. ఇంకా నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 6.3 క్రోర్ షేర్. పెద్ది మూవీ నెల్లూరులో 5.92 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ నెల్లూరులో లాస్ గా నిలిచింది. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 17 క్రోర్ షేర్. పెద్ది మూవీ కర్ణాటకలో 15.3 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ కర్ణాటకలో లాస్ గా నిలిచింది. తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 3 ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 7.25 క్రోర్ షేర్. పెద్ది మూవీ ఈ 3 ఏరియాస్ లో 3 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే ఈ 3 ఏరియాస్ లో లాస్ గా నిలిచింది. ఇంకా హిందీ విషయానికి వస్తే హిందీలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 25 క్రోర్ షేర్. పెద్ది మూవీ హిందీలో 12 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే పెద్ది మూవీ హిందీలో డిసాస్టర్ గా నిలిచింది. ఇంకా ఓవర్ సిరీస్ విషయానికి వస్తే ఓవర్ సిరీస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 34 క్రోర్ షేర్. పెద్ది మూవీ ఓవర్ సిరీస్ లో 24 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవర్ సిరీస్ లో ఫ్లాప్ గా నిలిచింది. పెద్ది మూవీ తెలుగు స్టేట్స్ లో 150 క్రోర్ షేర్ కి పైగా కలెక్ట్ చేసింది. ఇలా తెలుగు స్టేట్స్ లో 232 క్రోర్స్ కి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ ఓవర్ సిరీస్ కలిపి 50 క్రోర్ షేర్ కి పైగా కలెక్ట్ చేసింది. ఇలా పెద్ది మూవీ వరల్డ్ వైడ్ 205 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 క్రోర్ షేర్. పెద్ది మూవీ కలెక్ట్ చేసింది 205 క్రోర్ షేర్. ఇలా పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ గా నిలిచింది. పెద్ది మూవీ తెలుగు స్టేట్స్ లో బాగానే పర్ఫామ్ చేసింది, అని హిందీ ఓవర్ సిరీస్ లో అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది. మొత్తానికి పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి విజయాన్ని సాధించుకుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి. లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.